శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది జంతువుల కథల్లో భాగంగా ఇంకొక కథ. అనగనగా ఒక దట్టమైన అడవి. అందులో రకరకాల జంతువులు, పక్షులు, కీటకాలు ఉండేవి. వాటితో పాటు ఒక ఎలుకబంటి కూడా ఉండేది. దాని పేరు భల్లు. దానికి తేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే అది తేనె కోసం ఎన్ని కష్టాలైనా పడేది. తేనె కోసం అడవిలో అంగుళం వెతికేది. వెతగ్గా ఎక్కడైనా తేనె కనిపించిందా ఇక అంతే, మైమరిచిపోయేది. తేనె పట్టు చిటారు కొమ్మన ఉన్నా సరే చకచకా చెట్టెక్కేసి ఆ తేనె తాగేసేది. భల్లు బారిన పడి తమ తేనె పట్టులని నాశనం అయిపోతున్నాయని తేనెటీగలు బాధపడ్డాయి. తేనె పట్లకు కాపలా కాయాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయం పాపం భల్లుకు తెలియదు. ఒక చెట్టు మీద పెద్ద తేనెపట్టు చూసింది. దాన్ని చూడగానే భల్లుకు నోరూరిపోయింది. మెల్లగా చెట్టెక్కి తేనెపట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ కాపలాగా ఉన్న ఓ తేనెటీగ భల్లుని కసిగా కుట్టి తేనెపట్టు లోపలికి వెళ్ళి దాక్కుంది. భల్లుకు కోపం వచ్చేసింది. తేనెపట్టుని గట్టిగా చేత్తో కొట్టింది. అప్పటి వరకు తేనెపట్టుకు కాపలా కాసి లోపల విశ్రాంతి తీసుకున్న తేనెటీగలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చి భల్లుని ఒళ్ళంతా కుట్టేశాయి. ఆ నొప్పికి ఓర్చుకోలేక భల్లు చెట్టు నుంచి కింద దబ్బుమని పడ్డాడు. కానీ తేనెటీగలు దాన్ని వదలలేదు, కుడుతూనే ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు భల్లు వేగంగా పరిగెడుతోంది. కానీ ఆ తేనెటీగలు వెంటాడుతూనే ఉన్నాయి. పరిగెడుతూ ఉండగా భల్లుకి ఒక సరస్సు కనిపించింది. అమ్మయ్య, ఇందులో దూకి ఆ తేనెటీగల నుంచి తప్పించుకుంటా, నీళ్లలోకి తేనెటీగలు రావు అని అనుకుంటూ వేగంగా దుపుక్కుమని ఆ సరస్సులోకి దూకేసింది. తేనెటీగలన్నీ కాసేపు ఆ సరస్సు చుట్టూ మోగాయి. ఎంతసేపటికి భల్లు రాకపోయేసరికి, ఐ భల్లు, మళ్ళీ మా తేనె దగ్గరికి వస్తే ఊరుకోని జాగ్రత్త అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత సరస్సు నుంచి బయటికి వచ్చి నొప్పితో ముక్కుతూ మూలుగుతూ ఇంటి ముఖం పట్టింది భల్లు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.